సోమరీతనం. జీవించుడి ప్రభు కోసమే, వెదకండి రక్షణ మార్గం. ప్రకటించు ప్రభు నామము, విడువండి సోమరీతనం. జీవించుడి ప్రభు కోసమే, వెదకండి రక్షణ మార్గం. చేరండి ప్రభు యేసు రాజ్యం, ప్రభు సాక్షులై జీవించండి ఈ భువిలో కలకాలము, ఈ భువిలో కలకాలము. అమూల్య సమయం విశ్వసించండి, ప్రభుని స్వరము వినండి. జీవవాక్యము పొందండి ఆశీర్వాదం. యువండి అమూల్య సమయం విశ్వసించండి, ప్రభుని స్వరము వినండి. జీవవాక్యము పొందండి ఆశీర్వాదం. చేరండి పరలోక రాజ్యం, స్తుతించా ఆ దివ్యనామం, ప్రణుతించా ఆ దివ్యనామం, ప్రణుతించా ఆ దివ్యనామం. రమ్మని ప్రభు యేసు ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని ప్రభు యేసు ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. ఓ మానవా, రక్షణకై పరుగిడుమా, అనుకూల సమయం దాటనీకుమా. ఓ మానవా, రక్షణకై పరుగిడుమా, అనుకూల సమయం దాటనీకుమా. రమ్మని ప్రభు యేసు ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. ప్రేక్షకులందరికీ మా రీచ్ మినిస్ట్రీస్ తరపున వందనములు. ఇప్పుడు బ్రదర్ శామ్యూల్ విజయం గారి దైవ వర్తమానం విందాం, విని దైవాశీస్సులు పొందుదాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో నన్ను మీ ముందు నిలబెట్టినటువంటి సర్వోన్నతుడైన దేవునికి, వారి యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మధ్యలో నాకు పంపించిన అయ్యగారు, జోసఫ్ అయ్యగారు, రెవరెండ్ పాల్మారు, సంఘ పెద్దలు, సంఘస్థులైన అందరికీ కూడా నా హృదయాత్మ వందనాలు, శుభవందనాలు, అభినందనాలు. మీకందరికీ యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షల్ని నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి మంచి పాటలు చక్కగా పైన వాళ్ళు పాడారు, చాలా బాగా పాడారు. వాళ్ళ గోత్రాలు ఇంకా తెలియదు కానీ గాత్రాలు మాత్రం బాగున్నాయి. దేవునికి స్తోత్రాలు. నాకు కూడా ఆత్రంగానే ఉంది, పాడలేకపోయాయని ఏది ఏదైనా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్రిస్మస్ పండుగ దినంలో అందరూ హ్యాపీగా ఉన్నారా? ఆర్ యు ఆల్ హ్యాపీ? థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ యు గెట్ డిపి. సో టు అవాయిడ్ డిపి మస్ట్ బి ఆల్వేస్ హ్యాపీ. ఎందుకంటే పౌలు గారు చాలా జాగ్రత్తగా మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్పారు,
క్రిస్మస్ పండుగ క్రిస్మస్ను క్రీస్తును ఆరాధించుట. కానీ ఈ క్రిస్మస్ రాను క్రిస్మస్ 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 పోయి కిస్మిస్ అయిపోయింది. చాలా మందికి తెలియదు క్రిస్మస్ అంటే కిస్మిస్ అంటారు. ఒక విధంగా అది సరైన అనిపిస్తుంది. ఏంటంటే క్రీస్తు లేని క్రిస్మస్గా మారిపోతుంది ఈ రోజుల్లో. కొంతమంది క్రిస్మస్ అని కూడా క్రైస్మస్ అంటారు, ఇంటూ పెడతారు క్రైస్ట్ తోట. అంటే దాని అర్థం వేరే ఉంది, కానీ ఇంటూ పెట్టినందువల్ల అక్కడ క్రీస్తు లేడు, మాస్ మాత్రమే ఉంటుంది అనిపిస్తుంది. అంటే క్రీస్తు లేని క్రిస్మస్ కిస్మిసే. ఎలా ఉందంటే క్రిస్మస్ అంటే తిని తాగడం, సంతోషించడం, ఆనందించడం ఒక విధంగా సరే, కానీ క్రీస్తు లేకుండా ఆనందం నిజమైన ఆనందం కానే కాదు, ఆ కిస్మిస్ అయిపోతాం. ఎలా ఉందంటే ఇంటి పైన స్టారు, ఇంటి ముందు కారు, ఇంటిలోన బారు, ఒంటి నిండా బీరు, లేకుంటే బోరు. ఏముంటారు మీరు? డోంట్ కేర్ సారు, ఇది లోకం తీరు, నెవర్ వరీ సారు, గో ఫర్దర్ బీరు అంటారు. సరే, గో ఫర్దర్ మెసేజ్ వెళ్తారు. ఇంకా కొంతమందికి ఎలా ఉంటుందంటే క్రిస్మస్ అనగానే డెకరేషన్లు, మంచి మంచి బట్టలు, పిండి వంటలు, కడుపు గంటలు, తిని ఇలా అయిపోతుంది. అది ఎలా ఉందంటే వచ్చింది క్రిస్మస్ పండుగ, తెచ్చింది ఖర్చులు నిండుగా, తింటా కడుపుల నిండుగా అనుకుంటా మరి దండగ. అది క్రీస్తు లేని క్రిస్మస్, అది క్రిస్మసే. మీకు ఎలా ఉంది ఇవాళ? క్రీస్తును కలిగిన క్రిస్మస్ గా ఉంటే నిజమైనటువంటి క్రిస్మస్. అంచేత ఈ ఆనందాన్ని మనము ఇతరులతో పంచుకునే దేవుని బిడ్డలుగా ఉన్న లోకంలో జీవించాలి. ఈ క్రిస్మస్ కారణము ఏంటంటే దేవుని వాగ్దానం. ఆది కాలంలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పినటువంటి వాగ్దానాన్ని, దేవుడు ఆయన మాట తప్పని వాడు, వాగ్దానమును నెరవేర్చేటటువంటి దేవుడు కనుక, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక యోహాను 3:16లో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. క్రిస్మస్ అంటే యోహాను 16. దాంట్లో ఆ వాక్యంలో మొట్టమొదటిగా లోకమును ప్రేమించను అనే మాటతో ప్రారంభమై అనుగ్రహించను అనే మాటతో ముగించబడుతుంది. అంటే దేవుని ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా దేవుడు నెరవేర్చిన వాటిగా చూస్తున్నాం. సత్యవంతుడైనటువంటి దేవుడు అత్యంత ప్రేమించను, అనుగ్రహించను. మాట చెప్పిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. మాటను క్రియాత్మకంగా చేసుకుని వచ్చాడు. అత్యంత ప్రేమ క్రియాత్మకంగా మారింది. అందుకని తీర్పు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నాడు, దేవుని ప్రేమ చదువుతారు. తన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షం అంటే కనబడేది, వస్తువు కాదు, మనిషి. ప్రత్యక్షమైనప్పుడు అంటే దేవుని ప్రేమ క్రియాత్మకంగా మారింది. మాటల్లో మాత్రమే కాదు, చేతల్లో కూడా దేవుడు చూపించి నెరవేర్చాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం మాటలు, బట్టి మాటలు చెప్తారు, మాటలు మాత్రం కోటలు దాటాయి, పనులు మాత్రం గడప కూడా దాటబడతారు. మాపటి మాటలు, మధ్యాహ్నం మాటలు మా ఇంట్లో, మాపటి భోజనం మీ ఇంట్లో. మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అని అంటారు. అంటే స్వార్థం మాట. అంటే దేవుడు నిస్వార్థపరుడుగా మానవులైన మనలందరినీ ప్రేమించాడు కనుక, ఆ ప్రేమను మాటల్లో మాత్రమే కాదు, క్రియల్లో చూపించాడు కనుక ప్రేమించను, అనుగ్రహించను. అంటే ఈ లోకము పాపం అనే శాపంతో చెడిపోయింది కనుక, మానవులందరూ చెడిపోయారు కనుక దేవుడు వారిని శిక్షించాలనుకుని శిక్షించేశాడు. ఆది కాండం 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మానవుల హృదయంలో వారి తలంపులను, ఊహలకు దేవుడు చెడ్డలని చెప్పి దేవుడు ఎంతో సంతాపపడ్డాడు. నన్ను నేను ఎందుకు సృష్టించాను, వారందరినీ నాశనం చేశాడు. ఆ పైన దేవుడు పశ్చాత్తాపడి మనుషుల్ని ఇలా శిక్షించడానికి లేదు
దీన్ని ఆచరిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, మనము మనుషులందరికీ ఇది పండుగ. ఎందుకంటే యేసు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు, క్రైస్తవులకు మాత్రమే కాదు. అంచేత ఈ క్రిస్మస్ పండుగను యావత్ ప్రపంచంలో అందరూ ఆచరిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ రోజు మనం సంతోషాన్ని ఇతరులతో పంచుకునే వాళ్ళుగా ఉన్నాం. అంటే దేవుని ప్రేమ వర్టికల్ లవ్. సిలువలో 2 కర్రలు కనబడతాయి, ఒక నిడివి కర్ర, ఒక అడ్డు కర్ర. ఈ నిడివి కర్ర వర్టికల్ లవ్ అంటే సమాంతర కోణం, లంబ కోణం అంటారు, నిడివిగా ఉన్నటువంటిది. దేవుడు మనుషుల చూపినటువంటి ప్రేమ ఇది వర్టికల్ లవ్, లంబ కోణ ప్రేమ. అలాగే సిలువలో ఒక అడ్డు కర్ర ఉంటుంది, అది సమాంతర ప్రేమ, సమాంతర కోణము అంటారు. అంచేత యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించాడు, యేసు ప్రభుని లోకంలోకి పంపించాడు. యేసు ప్రభు కూడా మనుషులందరినీ ప్రేమించాడు, మనుషుల మధ్య నివసించాడు. మనుషు కుమారుడు మనుషులమైన మనల్ని కూడా ఆయన సమాంతరంగా ప్రేమించాడు కనుక అది సమాంతర ప్రేమ. ఎంతవరకు ప్రేమించాడు అంటే తన ప్రాణమును పెట్టి రక్తము కాచి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు. యేసు ప్రభు వారి అడ్రస్ ఎక్కడ ఉందంటే చాలా మంది చెప్పలేకపోయారు. యేసు ప్రభు వారి అడ్రస్ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఆయన దేవునితో, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది, దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనగా దాసుని రూపము ధరించి తను తాను రిక్తుగా చేసుకొని తను తాను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ప్రాణమును అర్పించాడు. అంచేత దైవ మానవుడుగా ఈ లోకంలోనికి, దేవుడే మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చి రక్షణ కార్యాన్ని చేశాడు. పాపమునకు రావాల్సినటువంటి శిక్షను రోమా 6:23 ప్రకారం ఏలైనగా పాపములో వచ్చు జీవము మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ లైఫ్ టు జీసస్ క్రైస్ట్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంచేత గిఫ్ట్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు జననము మానవాళికి బహుమానము. యేసుక్రీస్తు జననము మానవాళికి బహుమానం. బహుమానం అన్నప్పుడు మనం ఎంతో ఆశిస్తాం. బహుమానం కొనుక్కుంటే వచ్చేది బహుమానం కాదే కాదు, మనకు ఉచితంగా ఇస్తేనే దాన్ని బహుమానం అంటాం. అంచేత ఆ బహుమానాన్ని మనం ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఇష్టపడి, చాలా అపురూపంగా చూసుకుంటాం. అది ఎక్కడ పగిలిపోతుందో, ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో చూసుకుంటాం. అంచేత దేవుడి మానవులకు యేసుక్రీస్తును బహుమానంగా ఇచ్చినప్పుడు ఆ బహుమానమైనటువంటి ఆ యేసు ప్రభువును మనం ఎంతో గౌరవించి మన హృదయంలో స్వీకరించి ఆయన ఆరాధించి పూజించినప్పుడే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ గా ఉంటుంది. వస్తువు కాదు. ఎవరైనా వస్తువు మనకు బహుమానాన్ని ఇస్తే ఆ వస్తువును మనం ఇష్టపడతామే కానీ వస్తువును ప్రేమిస్తామని చెప్పం. వస్తువును ఐ లవ్ యూ అంటామా? ఎందుకంటే అది వస్తువు, అది తిరిగి నిన్ను ప్రేమించలేదు. నాకు నీ చేతులు ఉంటే మీది, నా చేతులు ఉంటే నాది. అంచేత వస్తువు తిరిగి ప్రేమించలేదు మనిషిని. అంచేతనే వస్తువులు ఇవ్వకుండా దేవుడు తానే మానవుడుగా ఒక బహుమానంగా వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన కుమారుడైన యేసు ప్రభువును అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవులందరినీ ప్రేమించాడు. దానికి ప్రతిఫలం ఏంటంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. దేవుడి ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. అంచేతనే ఆ ప్రేమను, ఆనందాన్ని పంచుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ. అంచేత క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జననము మానవాళికి బహుమానం. అంచేత ఈ బహుమానాన్ని మనము ఉచితంగా, రక్షణ అనేది ఉచితం, దాన్ని స్వీకరించి మనము ఆయతారించి ఆయన ప్రభువుగా మనం కలిగి ఉన్నప్పుడే ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ గా ఉంటుంది. లేకపోతే ఇది క్రిస్మస్ కాదు, ఇది కిస్మిసే. క్రిస్మస్ కావాలా, కిస్మిస్ కావాలా? క్రిస్మస్ కాదు. అందుకనే మనందరం ఇక్కడ తనలేక వచ్చామనుకుంటున్నారా? క్రిస్మస్ కోసమే మనం వచ్చాం. ఎందుకంటే క్రీస్తును కలిగి ఉన్నప్పుడే అది నిజమైనటువంటి క్రిస్మస్ గా ఉంటుంది. పాపము శిక్ష, ఆయన